జిహెచ్ఎంసి వాళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే బెగ్గర్ ఫ్రీ స్ట్రీట్. చాలా మంచి ఇనిషియేటివ్. ట్రాఫిక్ ఎక్కువ ఉండే ప్లేసెస్ లో, అదే విధంగా గుళ్ళ ముందు, రిలీజియస్ ప్లేసెస్ ముందు కూడా ఉండే బెగ్గర్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అదే విధంగా వాళ్ళని ఫ్యామిలీ ఉంటే కనుక ఫ్యామిలీకి అప్పచెప్తున్నారు, లేదంటే జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్స్ కి పంపిస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా 221 మందిని ఐడెంటిఫై చేశారు బెగ్గర్స్ ని. ఇందులో 173 మెంబర్స్ ఏమో మెన్, 37 మెంబర్స్ ఏమో ఉమెన్, 11 మంది ఏమో పిల్లలు. అయితే ఈ 221 మెంబర్స్ లో 19 మెంబర్స్ ని జిహెచ్ఎంసి షెల్టర్ హోమ్స్ కి పంపించారు. మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వీళ్ళని ఇంకా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరి ఫ్యామిలీ నుంచి వచ్చేసారు వీళ్ళు ఏమైనా బయటకు వచ్చేసి వెళ్ళిపోయారా అని చెప్పి. వీళ్ళకి బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తున్నారు, ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమాటిక్ ఉందా అని చెప్పి ఇది చేసి వీళ్ళని ఫ్యామిలీకి అప్పగించడమో లేకపోతే షెల్టర్ హోమ్స్ కి పంపించడమో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చెయ్యాలి, ఎందుకంటే మేజర్ ట్రాఫిక్ జామ్స్ దగ్గర కూడా వీళ్ళు కనిపిస్తున్నారు. అదే విధంగా వీళ్ళకి ఏంటంటే కొంతమంది బాగా ఉండి అడుక్కుంటా ఉంటారు, కొంతమంది పనులు దొరక అడుక్కుంటా ఉంటారు. ఇదంతా ఉంది కదా, ఇది ఒక రకమైన ఇన్స్టెబిలిటీని కూడా క్రియేట్ చేస్తుంది ప్రజల మైండ్ సెట్ లో కూడా. కొంతమంది పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది న్యూసెన్స్ లో చూస్తారు. ఎందుకు అడుక్కుంటాం అనేది, పనులు పక్కా ఉన్నాయి. చాలా మంది ఒళ్ళు ఒంగక చేయరు, ఎందుకంటే నేనే చాలా మందికి అడుక్కునే వాళ్ళకి పనిలో పెడతాను మిమ్మల్ని, ఒక షాప్ లో లేకపోతే అంట్లు కడగటానికైనా గానీ, షాపుల్లో చాలా మందికి లైక్ హోటల్స్ లో అవసరం ఉంటది, లేకపోతే క్లీనర్ గా కింద ఇలా పెడితే చాలా మంది వెళ్ళరు అసలు. అండ్ చాలా మంది పిల్లల్ని కూడా లైక్ ఈ బెగ్గర్స్ మాఫియా ఒకటి ఉంది, ఏంటంటే పిల్లల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళ చేతులు ఎరగొట్టేసి కాళ్ళు ఎరగొట్టేసి అమ్మో అయ్యో అని చెప్పి పిల్లల్ని మనం జాలి చూపించిస్తాం కదా. పిల్లలు ఉంటాయి కనుక ఎండలో తిప్పుతారు వాళ్ళని, నిజంగానే అనిపిస్తుంది తల్లి ప్రేమే ఉంటే పిల్లోని కూడా వేసుకొని వస్తా అని. ఇంకొకటి ఏంటి, పిల్లోని దగ్గరే ఉంటే కనుక పిల్లోడికి తిండి దొరకదు కాబట్టి అంత ఎండలో తిప్పుతుంది. దేర్ ఆర్ బోత్ యాంగిల్స్. జాలి ఒకటి ఉంటది, ఒకటి కోపం కూడా ఉంటది, కేర్లెస్నెస్ కూడా ఉంటుంది వాళ్ళది. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతా పక్కన పెట్టేస్తే కనుక గవర్నమెంట్ అనేది మంచి డెసిషన్ తీసుకుంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్.